ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, ఆయన యొక్క మెండైన దీవెనలు మీరు అనుభవిస్తున్నారని, మరి మిమ్ములను బట్టి దేవాతి దేవుణ్ణి మేమెంతగానో స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడైనటువంటి వాడు బాధలన్నిటిలో నుండి తప్పింపబడతాడు. అదేవిధంగా భక్తిహీనుడు బాధల పాలగును. మరి నీతిమంతుడు ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన యొక్క మరణ పునరుత్థానముల యందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారు నీతిమంతులు. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి రక్తము ఎవరి మీదైతే ప్రోక్షింపబడుతుందో, ఎవరైతే ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముతారో వారే నీతిమంతులు. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. ఆ నీతిమంతుడు ఏమవుతాడంటే బాధలన్నిటి నుంచి తప్పించబడతాడు. ఈ రోజున చాలా మంది ఈ లోకంలో అనేక బాధల చేత కూలిపోతున్నారు, అనేక సమస్యల చేత వేదన చెందుతున్నారు. ఏవో శరీరపరమైనటువంటి అనారోగ్యాలు, శరీరపరమైనటువంటి బలహీనతలు వారు పొందుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే మరి నమ్మకుండా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, నమ్మకం లేకుండా జీవిస్తారో వారు అనేకమైనటువంటి రుగ్మతల చేత, అనేక బలహీనతల చేత మరి వారు త్రొట్టిల్లుతున్నారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించిన వారిని దేవుడు నీతిమంతులుగా పిలుస్తున్నాడు. ఈరోజు నీతిమంతుడు ఏమవుతాడంట? బాధల నుంచి తప్పించబడతాడు. మరి ఈ రోజున నీకు వచ్చిన బాధ నుంచి నువ్వు తప్పించబడుతున్నావా? అదే బాధల పాలవుతున్నావా? తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మన ముందే ఉంచాడు. శోధనలు తప్పిస్తాడు ఆయన, శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు, నీ బాధల్లో ఆయన నెమ్మదినిస్తాడు నీకు. మరి నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన పైన నీ భారం వేయాలి, ఆయనను నమ్మాలి, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీకు ఏ బాధ నుండైనా నీవు విడుదలను పొందుకుంటావు. అది శరీరపరమైన బాధ కావచ్చు, ఆ మానసికమైనటువంటి పరిస్థితులు కావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. నీకున్న కష్టం నుంచి తప్పించబడాలన్నా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలన్నా కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, నువ్వు మొర్ర పెట్టాలి. అప్పుడే దేవుడు తప్పకుండా నీకు విడుదలనిస్తాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నీకు బాధ కలగకుండా ఆయన చేస్తాడు. దేవుని వాక్యమో మనకు నెమ్మదినిస్తుంది, దేవుని వాక్యమో మనల్ని ఆదరిస్తుంది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాటగా మనం చూసుకుంటే, భక్తిహీనుడు బాధల పాలగును. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టకుండా ఎవరైతే ఉంటారో వారు బాధల పాలవుతారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు వారి బాధ. దేవునికి దూరమయ్యన్న సంగతి వారికి మాత్రమే తెలుస్తుంది. నేను దేవునికి మొర్ర పెట్టకనే ఈ సమస్యల్లో చిక్కుకున్నానని తెలుస్తుంది. అయినప్పటికీ యేసయ్యకి ప్రార్థన చేయకుండా, ఆయన సన్నిధికి వెళ్లకుండా, ఆయన వాక్యాన్ని చదువుకోకుండా మరి ఎవరైతే గడుపుతున్నారో వారు ఖచ్చితంగా భక్తిహీనుడు బాధల పాలగునంటున్నాడు దేవుడు. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి యోసేపు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు జ్యేష్ఠ కుమారుడిగా పుట్టాడు. ఈ యొక్క కుమారుడు పుట్టగానే అతనికి ఉన్నటువంటి బాధ మొత్తం వెళ్ళిపోయిందంట. అందునిమిత్తమనే ఆ యొక్క కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. హల్లెలూయా. మనష్షే అంటే ఆ బాధలన్నిటిలో నుంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పి మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. బాధ తన దగ్గర నుంచి దూరం చేశాడు దేవుడు.
యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టే బాధలన్నిటిలో నుంచి కూడా యేసయ్య తనను తప్పించాడు. దేవుడు యోసేపుని తప్పించి తను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలో యోసేపుని దేవుడు నిలవబెట్టాడు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టే తనకున్న బాధలన్నిటిని కూడా, తనకున్న శ్రమలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన నీ యొక్క బాధను కూడా ఆయన నీ నుండి తీసివేస్తాడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించినప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, ఆయన్ని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. మరి దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, యథార్థవంతుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడునని, భక్తిహీనుడు బాధల పాలగునని తండ్రి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్న బిడ్డలు మరి ప్రభా బాధల నుండి తప్పించబడతారు. మిమ్మల్ని ఆధారం చేసుకున్నటువంటి బిడ్డలు ఎలాంటి శ్రమల నుండైనా విడిపింపబడతారని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు. అవును ప్రభా, మీ యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలుగా మేము ఉండినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలైనా మమ్మల్ని ఏమి చేయలేవని ప్రభువా అయా వాగ్దానం చేసి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న ఇబ్బందుల్లో, వారికి ఉన్నటువంటి కష్టాలతో, నష్టాలతో అయా విరక్తి చెందినటువంటి స్థితిలో ఉన్నారో, వారికి ఉన్న ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మీరే వారికి సహాయము దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీరే తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. ఎబెనేజరుగా తండ్రి మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ రోజున ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు అయా క్షేమకరమైనటువంటి ప్రయాణము వారికి జరుగునట్లుగా సహాయము దయచేయండి నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో వారి ఆలోచనలన్నింటినీ సరిచేసి మీరే తండ్రి వారిలో ఆలోచనలన్నిటి మీద విజయమును దయచేయమని, అదే విధంగా నా ప్రభా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.